హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపెడతాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని వేడి చేయండి. వేడైన ఆయిల్లో ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేయించుకోండి. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎగ్ పులుసులోకి ఎగ్స్ అనేది వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు శనగపప్పు వేసుకొని వేయించుకోండి. అన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్టు పసుపు వేసుకొని వేయించుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా వేయించుకోండి. వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసి కలపండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. టమాటా ముక్కలు అనేది మగ్గిపోతాయండి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, స్పూన్నర కారం వేసుకున్నానండి. మీకు కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. స్పూన్నర వేసినానండి. అవి కూడా మంచిగా వేయేదాకా మంచిగా కలుపుకోండి. మంచిగా వేగిన తర్వాత కలిసిన తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నా చిక్కగా వేసుకొని చింతపండు పులుసు పోసండి. కొంచెం పులుసు అనేది చిక్కగా ఉంటే బాగుంటుందండి. అందుకని చిక్కగా పోస్తున్నా. అలాగే కొన్ని వాటర్ కూడా కలపండి. పుల్లగా ఉంటుంది కదా, మరి కొన్ని వాటర్ కూడా కలిపి అలా వదిలేయండి. మసులుతూ ఉంటుంది పులుసు అనేది. పులుసు అల్లం మసిలిన తర్వాత కొంచెం చిక్కబడ్డాక ఎగ్స్ కూడా వేసుకోండి. ఎగ్స్ అనేది పులుసు అనేది పీల్చుకుంటుంది, బాగుంటాయి టేస్ట్. అట్లా పీల్చుకున్నాక ఇంకాసేపు మగ్గనివ్వండి. అవి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎగ్స్ని బాయిల్ చేసుకుని తొందరగా చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది. ఎగ్ పులుసు రెసిపీ చాలా బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ అండి. చాలా బాగుందండి టేస్ట్.